ఎగువ కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 16,027 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అవుట్ఫ్లో 9,900 క్యూసెక్కులు ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జిల్లా ఎత్తిపోతలను అధికారులు ప్రారంభించారు. నంది పంప్ హౌస్ ద్వారా 9,450 క్యూసెక్కులు నీటిని గాయత్రి పంప్ హౌస్కు తరలిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం 13.71 టీఎంసీలుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల మిడ్ మానేరు తరలించే ప్రక్రియ అధికారులు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్ హౌస్లో 3 మోటార్లు ఆన్ చేసి 9,450 క్యూసెక్కులు గోదావరి జలాలను డెలివరీ సిస్టంలను ద్వారా నంది రిజర్వేర్లోకి పంపింగ్ చేస్తున్నారు. నంది రిజర్వేర్ నుంచి జంట సోరంగాల ద్వారా కరీంనగర్లో జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గాయత్రి పంప్ హౌస్కు నీరు సరఫరా అవుతోంది. వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు నంది పంపు ద్వారా నీళ్ల తరలింపు ప్రక్రియ మొదలు కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.